వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలంటే సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఉమెన్స్ కాలేజ్ పక్కన ప్రభుత్వ హైస్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండుశంకర్ మాట్లాడుతూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. విద్య కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు నోటు పుస్తకాలు, బ్యాగ్లు, యూనిఫారాలు అందిస్తుందని శంకర్ గుర్తు చేశారు. విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో పర్యటించి లోటుపాట్లను తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్నారన్నారు. ఇటీవల ప్రభుత్వం ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారని, దీనికి ఉపాధ్యాయుల కృషితోనే విజయవంతమైందని ఎమ్మెల్యే గుండుశంకర్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అది ఫస్ట్ గా మండల స్థాయి, అలాగే స్కూల్ లెవెల్లో ఫస్ట్ చేస్తారు. స్కూల్ లెవెల్ నుండి మండల స్థాయి, మండల్ లెవెల్ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్, నెక్స్ట్ స్టేట్ లెవెల్, నెక్స్ట్ రీజనల్ లెవెల్ కూడా ఉందని తెలిసింది. అలాగే లోకేష్ అన్న గారు కూడా ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా సిన్సియర్ గా ఇన్వాల్వ్ అయ్యి సీరియస్నెస్ పెంచి ఎలాగా ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి, ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి మనం కూడా ప్రైవేట్, కార్పొరేట్ రంగానికి ధీటుగా ఎటువంటి విషయంలో కూడా తగ్గకుండా మనం అన్ని ప్రొవైడ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే లోకేష్ అన్న గారు కూడా చాలా సీరియస్ గా ఆయన దీని మీద సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు. దాని అంతటి కూడా మీరు మొన్న మెగా పేరెంట్స్ ఈవెంట్ చాలా భారీ ఎత్తున రాష్ట్రాల్లో జరిగిందంటే దానికి కారణం ముఖ్యంగా మీ టీచర్సే. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు తిరుమల చైతన్య, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నర్సన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. శుక్రవారం నర్సన్నపేట మండలం చిన్నకరగం గ్రామం నుండి నర్సింగపల్లి గ్రామం వరకు 90 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు మరియు దేవాది మబగం రోడ్ నుండి కిల్లాం గ్రామం వరకు 1 కోటి రూపాయలతో సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు మండల అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రథసప్తమి వేడుకలపై అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్. రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, ఇందుకు ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న వేడుకల్లో స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గుండుశంకర్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో రథసప్తమి వేడుకలపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ భక్తుల రద్దీ ఈ 3 రోజుల్లో ఎక్కువగా ఉంటుందని, ఇందుకు స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను ప్రజలకు అందించాలన్నారు. అరసవిల్లిలోని దేవాలయ పరిసరాల ప్రజలు తమ ఇళ్లకు విద్యుత్ దీపాలంకరణ చేసుకోవాలన్నారు. తమ ఇంటి పండుగగా భావించాలని శంకర్ కోరారు. స్వచ్ఛందంగా వాలంటీర్లు తమ సేవలను చేయడానికి కలెక్టరేట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 2న నగరంలోని 80 అడుగుల రోడ్డులో సూర్య నమస్కారాలు ఏర్పాటు చేయనున్నట్లు శంకర్ తెలిపారు. ఈ వేడుకల్లో స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొంటే వారి పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. అరసవిల్లిలో జరిగే రథసప్తమి వేడుకల్లో ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఉన్నతాధికారులు, అధికారులు, పోలీస్ వ్యవస్థతో పాటు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఎమ్మెల్యే గుండుశంకర్ కోరారు. వీఐపీలు, వీవీఐపీల పాస్లు రద్దు చేశామని, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. వీఐపీ, వీవీఐపీలు కూడా 500 రూపాయల దర్శనం టికెట్ తీసుకోవాల్సిందేనని అన్నారు.
నరసన్నపేట మండలంలోని ఆస్పిరెంట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం శ్రీకాకుళం వారి సౌజన్యంతో ఆస్పిరెంట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నరసన్నపేట మండలంలోని బ్లాక్ స్థాయి వాలీబాల్ మరియు కబడ్డీ, అథ్లెటిక్స్ మరియు బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ బోర రామినాయుడు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వాల రక్షణ విభాగంలో ఉద్యోగాలు సాధించుటకు ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు. తదనంతరం పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి జి వెంకటరమణ మరియు ఉమామహేశ్వరరావు, లక్ష్మణరావు మరియు ఉపాధ్యాయులు సాయి గోపాల్, పృథ్వీ, వేణు తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలంలో గల జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించి టాయిలెట్స్ మెటీరియల్స్ ను గురువారం మండల విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి మండలంలో గల ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ పాఠశాలలకు సంబంధించి టాయిలెట్స్ మెటీరియల్స్ లను స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో గురువారం మండల విద్యాశాఖ అధికారులు వరప్రసాద్ రావు, ఎరకలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ పాఠశాలల్లో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండాలని సదుద్దేశంతో ప్రభుత్వం వీటిని పంపిణీ చేయడం జరిగిందని, వీటిని అందరూ సద్వినియోగపరుచుకోవాలని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు సూచించారు. టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండడం వలన విద్యార్థులు రోగాల బారిన పడకుండా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, ఉపాధ్యాయులు వీరబ్రహ్మం, ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం మహిళా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక సరళిని పరిశీలించిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి. ఎచ్చెర్ల ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో శుక్రవారం పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా మహిళా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక సరళిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగాయి. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ సర్టిఫికేట్ల పరిశీలన, ఛాతీ ఎత్తు, 1600 మీటర్లు మరియు 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ తదితర ఈవెంట్స్ లలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. పైడి భీమవరం గ్రామంలో ఉన్న ఎపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఆన్-సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించారు. శుక్రవారం పైడి భీమవరం గ్రామంలో ఉన్న ఎపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 4 ఫ్యాక్టరీలో మిథైనాల్ సాల్వెంట్ పైపులైన్ నుండి లీక్ అయినట్లు ఆన్-సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ ఆన్-సైట్ మాక్ డ్రిల్ లో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అయిన రాంబాబుతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీం, జిల్లా అగ్నిమాపక అధికారి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ పాల్గొన్నారు. వీరు ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మాక్ డ్రిల్ అనేది పురోగతి కొరకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగినది మరియు వాటిని తప్పకుండా పాటిస్తామని ఫ్యాక్టరీ మేనేజర్ అయిన మదన్ కుమార్, భద్రతా అధికారి అయిన సంపత్ రెడ్డి మరియు హెచ్ఆర్ అండ్ అడ్మిన్ అధికారి కమలారెడ్డి ఆమోదం తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నికల్ బాలుర కళాశాలలో ఇంటర్ పాలిటెక్నికల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను గురువారం నిర్వహించారు. ఆటల్లో గెలుపు ఓటమిలు సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ బాలుర కళాశాలలో ఇంటర్ పాలిటెక్నికల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను గురువారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో క్రీడాకారులు జాతీయ పతాకంతో చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్ పేరిట జిల్లాలోని 9 కళాశాలలో ఇక్కడ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులతో తత్స సంబంధాలు మెరుగుపడతాయని, తద్వారా ఒకరికొకరు సహాయపడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. టెక్నికల్ విద్యను అభ్యసించే వారిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఇటువంటి క్రీడల్లో పాల్గొనడం ద్వారా వారిలో మానసిక ఒత్తిడి తగ్గి శారీరక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. విద్యార్థులు తాము ఎంచుకున్న ఏ రంగంలోనైనా పట్టుదల కృషితో రాణిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పురుషుల బాలికల పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్, పెద్ద ఎత్తున క్రీడాకారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.